సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పల్లె జాన్ ఉన్నారు. చిన్న వయసులోనే 6 నెలల వయసులోనే తండ్రిని కోల్పోయి అలాగే 9 సంవత్సరాలకే తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి మన జాన్. అయితే అప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మన ఇక్కడ తునిలో జీవిస్తున్నాడు. అయితే ఎలా వచ్చాడు ఈ ఇంటర్మీడియట్ వరకు అనే చెప్పుకోవాలనుకుంటే నాసా స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఉందో మన చైర్మన్ గారు ప్రేమదాస్ గారు, అయితే వాళ్ళ కుమారుడు ఎవరైతే సోనీ వుడ్ గారు ఉన్నారో నాసా ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు, అలాగే ఏపీపీఎస్సీ నెంబర్ గా కూడా చేస్తున్నారు. అయితే ఆయన వాళ్ళ నాన్నగారు ఆశయాలనే ముందుకు తీసుకువెళ్తూ ఎంతో మంది పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో జాయిన్ చేయించి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఈ నాసా స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పుకోవచ్చు. అయితే జాన్ కథ ఇక్కడ వరకు ఇలా వచ్చింది. అయితే జాన్ అడిగి తెలుసుకుందాం. అసలు జాన్, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు సోనన్య, సౌమ్య వదిన. వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తల్లిదండ్రులాగా ఉండి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహించారు. అన్ని విధాలుగా నాకు తోడ్పడ్డారు. వాళ్ళు నేను ఏదైతే చేయాలనుకున్నానో అన్ని విధాలుగా నాకు సహాయపడ్డారు. సోనన్య, సౌమ్య వదిన, వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఎంత ఎదిగినా కూడా వాళ్ళిద్దరిని మర్చిపోను. అలాగే నేను 10th వరకు ఇక్కడే చదివాను. 10th 8.7 వచ్చాయి నాకు. తర్వాత ఇంటర్మీడియట్ రాజా కాలేజ్లో జాయిన్ అయ్యాను. నాకు ఆర్థిక పరంగా సరిపోక డబ్బులు నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ కాలేజీలో చదువుకున్నాను. నాకు ఇంటర్ 918 మార్కులు వచ్చాయి. 918 మార్కులు వచ్చాయి కదా, నువ్వు ఎలా ఆనందపడుతున్నావు? అసలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? డిగ్రీలో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఎక్కువ వస్తే నిలబెట్టుకుంటా. నిన్ను 2 సంవత్సరాల వయసులో తీసుకొచ్చారన్నారు. అప్పుడు నీకు తెలుసా తీసుకురావడం, వాళ్ళు నిన్ను ఇక్కడ తీసుకురావడం? లేదండి, మా సార్లు చెప్పారు నాకు. అప్పుడు తీసుకురావడం, ఎవరైతే సోనవుడ్ గారు నిన్ను ఇక్కడ తీసుకురావడం కూడా నీకు తెలియదు. వాళ్ళ వ్యక్తి మిమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ జాయిన్ చేశారని చెప్పేసి ఎవరో చెప్పుకుంటేనే మీరు ఇక్కడ చెప్పగలుగుతున్నారు. మా సార్, ఇక్కడ ఉన్న సార్లే నాకు చెప్పారండి. అప్పుడు పనిచేసే మా సార్లు నాకు చెప్పారు. ఇక్కడ సోనీ సార్ తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇంజనీరింగ్ జాయిన్. ఇంజనీరింగ్ ఏ గ్రూప్ తీసుకున్నావు? సివిల్. నాసా స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి డైరెక్టర్ అయితే మనతో ఉన్నారు. అలాగే ఏపీపీఎస్సీ నంబర్గా కూడా ఇప్పుడు ఆయన కొనసాగుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు 2 సంవత్సరాల వయసులో ఈ అబ్బాయిని తీసుకురావడం మీకు గుర్తుండకపోవచ్చు. ఈరోజు ఆ అబ్బాయి నాకు గుర్తుంది, నన్ను తీసుకొచ్చింది నా సోనీ అన్న అని చెప్పేసి గుండెల మీద చేసుకుని మరీ చెప్తున్నాడు. సార్, దీనికి మీరేమంటారు? అదే, అంటే మేము సుమారుగా నాసా సంస్థలో గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మా నాన్నగారు స్థాపించినటువంటి సంస్థ. 25 సంవత్సరాల నుంచి సుమారుగా 1500 మంది పైగానే పిల్లల్ని మన హోంలో చదివించాము. అందులో జాన్ కూడా ఒకడు. అయితే జాన్ ఎప్పుడు స్పెషల్గానే ఉండేవాడు. తీసుకొచ్చిన స్టోరీ నాకు ఎక్కువ గుర్తులేదు, ఎందుకంటే చాలా మంది తీసుకొస్తాం కాబట్టి. జాన్కి గుర్తుంది, నర్సీపట్నంలో రైల్వే స్టేషన్లో తన తల్లి దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేనును ఒక ఫారినర్ జేమ్స్ అని ఇద్దరం కలిసి వెళ్ళి కార్లో తీసుకొచ్చాం. ఇన్నోవా కార్లో, నాకు గుర్తు వస్తుంది ఇప్పుడు. సో అప్పుడు చాలా చిన్నోడు, కొంచెం నేనే ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి ఫారినర్ని చూసినోడు భయపడ్డాడు ఫస్ట్, కానీ కార్లో తీసుకొని వచ్చాం అనమాట. ఆ తర్వాత నాకు పెద్దమ్మ ఒక 18 ఉంది. ఆ పెద్దమ్మ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ నుంచి కూడా స్టూడియస్, ఎప్పుడు ఎల్కేజీ నుంచి అన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండేవాడు. 10th క్లాస్ కరోనా తర్వాత కొంచెం అందరి స్టడీస్ డిస్టర్బ్ అయినాయి కదా. ఆ టైంలో మరి ఎందుకో కొంచెం ఆర్థిక అవసరతలో ఇంట్లో మా పెద్దమ్మ ఇల్లు అది ఇది అని వచ్చాడు. అప్పుడు కొంత మేము సహాయం చేశాం, కానీ పార్ట్ టైం జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నదనే విషయం చేయాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోలే. అయితే ఫస్ట్లో ఇడ్లీ షాప్ దగ్గర ఎక్కడో పనిచేశాడు. అది 12:30 1 గంటకి మిడ్ నైట్ పనిచేస్తున్నాడని తెలిసి ఒకరోజు నేనే 12:30కి వెళ్ళి ఆ ఇడ్లీ షాప్ దగ్గరికి, వద్దు నువ్వు పని చేయొద్దు, నీ వయసు పనిచేసే వయసు కాదు, నేను కడతారా ఫీజులని. అప్పుడు కొంతవరకు సహాయం చేయగలిగా నేను. ఆ తర్వాత మరి తనకి ఏ అవసరాలు ఉన్నాయో తెలీదు, ఒక డాబాలో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా నేను ఒక కండిషన్ చెప్పాను, నీ డాబా దగ్గరికి వస్తాను, నువ్వు పని చేస్తా ఉంటే మాత్రం, కానీ పార్ట్ టైం చదువుకునేటట్టయితే అక్కడ కండిషన్ పెట్టుకో అంటే, అప్పుడు ఆ డాబాలో కూడా ఒక మంచి ఓనర్ గారు ఉన్నారు.
ఈవినింగ్ టైం మాత్రమే వాడికి కొంచెం జాబ్ ఏదో ఇచ్చి మార్నింగ్ టైం అంతా చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కూడా, అంటే మాకు చర్చ్ యాక్టివిటీస్ ఉండటం వల్ల మ్యూజిక్ కూడా బాగా ఎప్పుడూ ఇంట్రెస్ట్‌గా ఉండేవాడు. సో, మా అమ్మాయిల్ని నేను వైజాగ్ నొటేషన్, ఇంగ్లీష్ నొటేషన్ అని మ్యూజిక్ క్లాస్‌కి తీసుకెళ్తా ఉంటే, ఒకరోజు జాన్ కూడా మాతో వచ్చాడనమాట వైజాగ్ అనుకోకుండా. అప్పుడు క్లాస్‌లో కూర్చోబెట్టాం సరదాగా. ఆ టీచర్ అన్నాడు, "జాన్ కూడా బా నేర్చుకుంటున్నాడండి" అని అడిగితే, "అయితే కంటిన్యూ చేస్తాడండి, నేను కడతా, ఫీజు కూడా కడతా" అని. అప్పుడు కొంతకాలం కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత మేము కరోనాలో ఆటిల వల్ల డిస్కంటిన్యూ చేశాడు. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ మ్యూజిక్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మొన్న క్రిస్మస్‌కొచ్చినప్పుడు నా దగ్గరికి, నేను ఎదిగిరా క్రిస్మస్ గిఫ్ట్ అని ఒక కీబోర్డ్ ప్రెజెంట్ చేశాను నేను. సో, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే ఇంకా ఇప్పుడు మంచి మార్కులొచ్చినియి. నేనైతే పర్సనల్‌గా వాడికొచ్చినటువంటి మార్కులకి అంటే అందరూ ప్రైజ్ చేస్తున్నారు గానీ, జాన్‌కున్న కెపాసిటీ, అటు తనకున్న కేపబిలిటీస్ ఏంటంటే, నేను ఫస్ట్ 10థ్ చదివేటప్పుడే చెప్పా, "నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావురా" అని. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేంత ఆహ్, చదువు, జ్ఞానము, లోక జ్ఞానం న్యూస్ పేపర్ విషయంలో గాని, టీవీ విషయంలో గాని అంత ఉంది. కాకపోతే ఏంటంటే, ఈ పేదరికాల వల్ల చాలామంది జాన్ లాంటోళ్ళు చాలామంది పేదరికాల వల్ల పార్ట్ టైమ్‌లోకెళ్ళిపోయి టాలెంటెడ్ పీపుల్ కూడా అట్లాగా ఆ ఆర్థిక సహాయాల కోసం వెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది జాన్ కోసం తన వీడియోస్, పేపర్ కటింగ్స్ ఎక్కడెక్కడో రావటం వల్ల చాలామంది ముందుకొస్తున్నారు. ఫేస్‌బుక్‌లో కూడా చూసాను. "జాన్ నువ్వు ఎంత చదువుకుంటానంటే అంత చదివిస్తానని" చాలామంది అంటున్నారు. కానీ జాన్‌ని చదివించడానికి జీవితాంతం మేమున్నామని అందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. వాడు ఎంత చదువుకుంటానంటే వాడు చదివినంత కాలం మేము చదివించడానికి సిద్ధంగానే ఉన్నాము. వాడు నోరు తెరిచి అడగాలి గాని పలానా చేస్తానని మేము చదివించడానికి సిద్ధంగానే ఉన్నాము. ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మా దగ్గరకు ప్రతిరోజు వస్తాడు. ప్రతిరోజు వెళ్తాడు. మా ప్రతి అవసరం నేను ఎప్పుడైనా టెక్స్ట్ కూడా చేస్తాను నేను. "అరే! పలానా టాబ్లెట్ కావాలి, నువ్వు వచ్చేటప్పుడు తేరా" అంటే కూడా తెస్తాడు నాకు. సో, ఎప్పుడు వి ఆర్ ఇన్ టచ్. వాడెప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. జానే కాదు, మా దగ్గర చదువుకున్న పిల్లల్ని ఎవ్వరిని కూడా మేము ఇప్పటి వరకు విడిచిపెట్టలేదు. ఎవరు ఎంత చదువుకుంటానంటే వాళ్ళకి మా శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు మేము సహాయం చేయగలం. వీడు ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే చాలా మంచిగా చదవగలిగిన వ్యక్తే. కాబట్టి భవిష్యత్తులో కూడా సీరియస్‌గా ఇప్పుడు అందరూ చెప్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పటికైనా వాడు సీరియస్‌గా తీసుకొని ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎ మీరే కాదు, మీ నాన్నగారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, మీ నాన్నగారి బాటలోనే మీరు కూడా నడిచారు. ఇలాగే ఎంతోమంది ఎవ్వరొచ్చినా సరే, మేము ఇక్కడ చేర్పించుకుంటాం, మేము ఇక్కడ చదివించుకుంటాం అని కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు జానే చెప్తున్నాడు, ఎందుకంటే నన్ను 2 సంవత్సరాల వయసులో ఇక్కడికి తీసుకొచ్చారు. నా కుటుంబం నా కుటుంబాన్ని నేను కోల్పోయినా, నాకు ఇంకొక పెద్ద కుటుంబం తగిలిందని కూడా జాన్ చెప్పడం జరుగుతుంది. దానికి మీరేమంటారు? అంటే నాసా సంస్థ అనేది ఓ పెద్ద కుటుంబం. నా దగ్గర ఇందాక చెప్పాను కదా! ఓ 1500 మంది పిల్లలు. వాళ్ళెప్పుడు క్రిస్మస్‌కి అట్లాగా కలుస్తా ఉంటారు, వస్తా ఉంటారు మా దగ్గరికి. వీళ్ళందరూ కలుస్తా ఉంటారు. ఎప్పుడు వీళ్ళెవరికీ కూడా తల్లిదండ్రులు లేనోళ్ళు ఎవ్వరికీ లోన్లీ ఫీలింగ్ లేదు ఎవరికీ. మాకు నాసా సంస్థ ఉంది. మా పిల్లలందరూ ఉన్నారు. ఏదైనా నాకొస్తే వస్తా. చాలామంది ఫ్రెండ్స్ కూడా వాడికి ఆర్థికంగా గానీ, మోరల్‌గా గానీ సపోర్ట్ ఇస్తున్న ఫ్రెండ్స్, దగ్గరున్న ఫ్రెండ్స్ చాలామందున్నారు. జాన్‌ని విడిచిపెట్టకుండా ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలామందున్నారు. థాంక్ యూ సార్. సోనీ వుడ్ గారు సతీమణి మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి. మీ దగ్గర 2 సంవత్సరాల వయసులో వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో ప్రథమ స్థానంలో 918 మార్కులు సాధించాడు. దానికి మీరు ఏ విధంగా? జాన్ మరి చిన్నప్పటి నుంచి చాలా స్టూడియస్. సో, తనెప్పుడు ఫస్ట్ ర్యాంకర్‌గానే ఉన్నాడు కాబట్టి, మేము ఇది ఇంకా హైయర్ లెవెల్‌లో తను ఉంటాడని ఎక్స్‌పెక్టేషన్. అలాగే మరి కొంచెం పెద్దయిన తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ చేసేటప్పుడు, తన అన్ని ఫీల్డ్స్‌లో తనకి ఇంట్రెస్ట్ అనమాట. వచ్చి మెడికల్ క్యాంప్‌లో కూడా తను బ్లడ్ టెస్ట్స్ అన్నీ నేర్చుకుని, చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తా ఉండేవాడు. అలాగే మరి ఒక్కొక్కసారి అన్నయ్య, వదిన అనేవాడు. మెసేజెస్ పెట్టినప్పుడు మమ్మీ, డ్యాడీ అని పంపించేవాడు. సో, నాకు తనకి ఒక తల్లి, కొడుకు ఆ అనుభవము. మరి ఈరోజు జాన్ ఇలాగా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి సోనన్నయ్య ఆశించినట్టు నువ్వు ఖచ్చితంగా ఇంకా హైట్స్‌లోకి ఎదగాలని, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి కేపబిలిటీ ఉంది కాబట్టి జాన్, తనకి మేము అన్ని విధాలా హెల్ప్ చేస్తాము. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ జాన్.